50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా నందమూరి బాలకృష్ణకు ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి భువనేశ్వరి, లోకేష్తో పాటు బండి సంజయ్, జై సుధా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు బాలయ్య చేసిన కృషిని కొనియాడారు. మరి తమ సమయాన్ని అమూల్యమైన సమయాన్ని కేటాయించి విచ్చేశారు కేంద్ర సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మీడియా మిత్రులు బాలకృష్ణ గారిని ఇప్పుడు సత్కరిస్తారు. మీడియా మిత్రులు బాలకృష్ణ గారిని ఇప్పుడు సత్కరించుకోవడానికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫు నుంచి వారి బృందం సత్కరించుకుంటున్నారు బాలకృష్ణ గారిని. మీడియా మిత్రులు రికార్డు సృష్టించాలన్నా వాటిని తిరగరాయాలన్నా బాలయ్యకే సొంతమన్నారు మంత్రి లోకేష్. బాలయ్యబాబు గారి అల్లుడుగానో లేదంటే ఆంధ్ర రాష్ట్ర మంత్రిగానో ఏ పాత్ర ఈరోజు నేను వహించాలో నాకు అర్థమని పరిస్థితి. వాస్తవంగా చూస్తే ఒక చరిత్ర రాయాలన్నా అది మళ్ళీ తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక బాలయ్యబాబు గారితోనే సాధ్యం. మీ అందరికీ ఆయన బాలయ్యబాబు నా ఒక్కడికే ముద్దల మావయ్య. మాస్ మహారాజా అన్న పదాన్ని తిరిగి రాసిన వ్యక్తి మన బాలయ్యబాబు గారు. హీరోస్ అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ మన మాస్ మహారాజాకి మటుకు డైహార్డ్ ఫ్యాన్స్ అనేవారు ఉంటారు. పాదయాత్రలో ఆయన డైలాగులు నేను చాలా వాడా. ఆ రోజు ఎందుకు వాడానంటే అక్కడ బాలయ్యబాబు గారు లేరు కనుక. కానీ ఈరోజు ఆయన ముందల ఆ డైలాగులు మళ్ళీ నేను వాడే పరిస్థితి ఉండదు. బాలయ్యబాబు గారు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, ఒక డైరెక్టర్కి ఒక డ్రీమ్ యాక్టర్. ఆయన ఎప్పుడూ ఇండస్ట్రీ గురించే ఆలోచించే వ్యక్తి. బాలయ్యబాబు అనే వ్యక్తి ట్రూలీ అన్స్టాపబుల్. అందుకే ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే ఏకంగా 50 సంవత్సరాలు ఒక లీడ్ యాక్టర్గా యాక్ట్ చేసిన ఏకైక మన బాలయ్యకి అవార్డు ఇస్తాం. ఒక తెలుగు జాతికి, తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణమని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ జై బాలయ్య అంటే అందరికీ ఉత్సాహం వస్తుందన్నారు బండి సంజయ్. ఇండస్ట్రీలో అనేక ఒడిదుడుకులు, అవమానాలు ఎదురైనా బాలయ్య నిలబడ్డారని చెప్పారు. సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారిని గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణంగానే భావిస్తున్నాను. బాలకృష్ణ గారు సరే, అనేక సందర్భాల్లో వారి గురించి తెలుసుకోండి. నేను ఒక సందర్భంలో ఈ సినీ ఫీల్డ్లో చాలా ఇబ్బందులు పడి అనేక ఒడిదుడుకు ఎదుర్కొని అనేక అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఎక్కడ కూడా వెనుకడి వేయకుండా నేను అనుకున్న లక్ష్యం చేరుకోవాలి, ప్రజల మన్నను పొందాలి, నేను ఈ సినీ ఫీల్డ్లో సక్సెస్ కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందు పోతున్న తరుణంలో చాలా సందర్భాలు గతంలో ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క చరిత్రను వ్యక్తీకరించి అవాస్తవాలను చూపెడుతున్న తరుణంలో మహానాయకుడు అని చెప్పి అనేక సినిమాలు నిర్మించి వారి యొక్క వాస్తవ చరిత్రను
చూపినటువంటి ఒక మంచి వ్యక్తి బాలకృష్ణ గారు. ఎందుకంటే తెలుగు ప్రజలకు తెలుసు, ఆవేశం వచ్చినా, ఆక్రోశం వచ్చినా, ఆనందం వచ్చినా, ఆలోచన వచ్చినా ఒక్కసారి జై బాలయ్య అంటే టెన్షన్ రిలీఫ్ వాళ్ళకందరూ కూడా. కాబట్టి అటువంటి బాలకృష్ణ గారు ఈరోజు మరి ఫంక్షన్కి నేను రావడం చాలా సంతోషం. బాలకృష్ణ డెడికేషన్ యంగర్ జనరేషన్కు స్ఫూర్తిదాయకమన్నారు నటి జయసుధ. ఇన్ ద వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నది కేవలం ఒక నటుడుగానే కాదు, బట్ ఈస్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. బికాస్ యాజ్ అన్ యాక్టర్ నేను నందమూరి తారక రామారావు గారితో నటించాను, అలాగే నందమూరి బాలకృష్ణ గారితో నటించాను, ఆయన సరసన అధినాయకుడు అనే సినిమాలో నటించాను. సో ఇట్స్ రియలీ వాళ్ళ కుటుంబం అందరినీ వాళ్ళ కలిసినప్పుడు సచ్ హ్యూమిలిటీ. సో ఐ మీన్ నిజంగా మాటల్లో చెప్పలేను. అండ్ ఐ వాజ్ టెలింగ్ లోకేష్ లైక్ ఇట్స్ ద ప్రోటోకాల్ యునో. సో ముందు పక్కన కూర్చోమంటే హీ నోస్ టుడే ఈజ్ ఫాదర్ ఇన్ లా ఫంక్షన్కి వచ్చిన్నారు. సో ఈ సెడ్ నో యూఆర్ మై our heroine, my grandfathers and his father-in-law. సో అంత గౌరవం ఇచ్చి నాకు ఈ స్టేజ్ మీద నన్ను ఆహ్వానించడం అన్నది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలకృష్ణ గారు ఇంతకుముందు అమితాబ్ బచ్చన్ గారు ఒక లెటర్ రాశారు కదా, దాంట్లో బికాస్ చాలా ఉన్నింది, నేను అది చదువుతున్నప్పుడు దట్స్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. అదేమంటే టెస్ట్మెంట్ అన్నది ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్. అండ్ ఐ బిలీవ్ అండ్ నేను కళ్ళారా చూశాను కాబట్టి బాలకృష్ణ గారు ఆయన లైఫ్ ఇస్ అ టెస్ట్మెంట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పొలిటీషియన్, యాజ్ అ చైర్మన్ ఆఫ్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. 50 ఏళ్ల సినీ కెరీర్ సందర్భంగా బాలయ్యకు రజనీకాంత్ శుభాకాంక్షలు చెప్పారు. ఫ్లూటు జింక ముందు కూడు, సింగ ముందు కాదు, కత్తితో కాదురా కట్టి చూపుతో చంపేస్తా. ఇలాంటి పద్ధతులకు ఓన్లీ బాలయ్య గారు చెప్తేనే బాగుంటుంది, కానీ వేరెవరు చెప్తే బాగుంటుంది. బాలయ్య అంటే పాజిటివిటీ అండి. నెగిటివిటీ ఆయన దగ్గర వద్దు కూడా ఉండదు. ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ సంతోషం, ఆ నవ్వు, ఆ పాజిటివిటీనే ఉంటుంది. ఆయనకు పోటీ ఆయనే, వేరే ఎవ్వరూ లేరు. బాలయ్య గారి పిక్చర్ బాగా ఆడుతుందంటే ఆయన అభిమానులు మాత్రం కాదు, అందరు ఆర్టిస్ట్ అభిమానులు సంతోషపడతారు. అది ఆయన స్ట్రెంత్. ఇప్పుడు ఆయన వచ్చి సినిమా ఇండస్ట్రీలో 50 years కంప్లీట్ చేస్తుంటారు. దానికి నా అభినందనలు. ఆయన వచ్చి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఇలాగే యాక్ట్ చేస్తూ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ సంతోషంగా 75 years కంప్లీట్ చేయాలని ఆ దేవుడితో ప్రార్థిస్తాను. ఐ లవ్ యూ బాలయ్య. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాలు వేరైనా అంతరంగాలు ఒక్కటే అన్నారు బాలకృష్ణ. ఏపీలోనూ చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలన్నారు బాలకృష్ణ. తెలుగు సినిమా ఇవాళ పాన్ ఇండియా స్థాయికి, ఇవాళ ఆస్కర్లు పొందే స్థాయికి ఎదిగిందంటే ఇవాళ మన సత్తా ఏంటో ఇవాళ మన సినిమా రంగం ద్వారా మనం చూపించుకోగలుగుతున్నాం. మన తెలుగు వాళ్ళంతా మనమంతా కొంచెం కూడా గర్వించదగ్గ విషయం. అలాగే ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా, ఇక్కడ మంత్రివర్యులు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నారు కాబట్టి ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక లాభం వస్తుంది, ఒక నష్టం వస్తుందని కాదు. కాకపోతే సహజమైన సౌందర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఇవాళ మేము విదేశాలు కూడా వెళ్ళి షూటింగ్ చేస్తున్నాం. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఆ రకంగా నేను చెప్పేది. అలాగే ఇక్కడ నేను ఉద్యోగ కల్పన కూడా కల్పించవలసిన అవసరం ఉంది. అలా నా దృష్టితో తప్పితే కళకు ఎప్పుడు అంటున్నాను, కళకి ఎప్పుడు ఒక భాషా భేదం కానీ, లేకపోతే కళకెప్పుడు ఒక ఆడమగ తేడా కానీ, పండిత బామరాది పట్టుబిడుపులు కానీ, ధనిక తారతమ్యాలు కానీ ఉండవు.